చోపి అంకుల్ ఒక హార్లిక్స్ కలుపు. ఏంట్రోయ్ రోజు బ్లాక్ టీ తాగేవాడివి ఇవాళ హార్లిక్స్ తాగే రేంజ్కి వచ్చావు అన్నమాట. అదే మరి, ఎక్కువగా మాట్లాడేవాడు నీలా టీ చేసుకుంటుంటాడు, ప్రేమగా మాట్లాడేవాడు నాలా ప్రేమిస్తూ ఉంటాడు. ఏ హరివిల్లు విరబూసినా నీ దరహాసమనుకు తొందరగా చెయ్యి మన ప్రతి సంగమం ఎంతో హృదయంగా. బ్లాక్ టీ తాగడం ఈ బ్లాక్ బాబా స్టైల్, హార్లిక్స్ తాగడం మై స్వీట్ హార్ట్ మధుమతి స్టైల్. మధుమతి ఎక్కడ్రా? వచ్చింది. అమ్మా మధుమతి, నా తల్లి, ఎన్నాళ్ళయిందమ్మా చూసి. అంకుల్ ఏంటి అంకుల్ ఇన్నాడు ఏమైపోయారు? అదంతా పెద్ద కదమ్మా. ఏం జరిగిందో చెప్పండి అంకుల్. పాస్ట్ బ్యాడ్, ప్రెజెంట్ ఓకే. ఎన్నాళ్ళైనా నువ్వు ఈ బస్ స్టాండ్ గా వస్తావు కదా అని నీకోసమే కాసు కూర్చున్నానమ్మా. నేను కూడా మేడం నా ఫీలింగ్స్ అర్థం చేసుకో. ఇది ఇతను పెద్ద జోకర్ లా ఉన్నాడు. ఒక్క నిమిషం అమ్మా. రండి త్వరగా రండి. చూడా, ఇలా చూస్తూ ఉంటే జీవితం తరిగిపోతుందిరా. ఏ రూట్ లో డబ్బులు పోగొట్టుకున్నావో ఆ రూట్ లోనే సంపాదించాలి. అదేరా తెలివి గల వాళ్ళ లక్ష్యం. ముందు ఈ మూటలు మోసేది వదిలిపెట్టు, బుర్రను ఉపయోగించి పైకి రావడానికి ప్రయత్నించు. వస్తా అంకుల్. ఓకే రండి. వస్తున్నానమ్మా. ఇప్పుడు చూపిస్తా బ్లాక్ బాబా స్టైల్. టికెట్ నీకెందుకయ్యా? టికెట్ ఇదిగో టికెట్. బ్యాలెన్స్ కావాలా? ఇలాగే నిన్ను మోసం చేసిన వాళ్ళని నువ్వు కొట్టుంటే నీకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదరా. బుర్రను ఉపయోగిస్తే జీవితంలో ముందుకొస్తావు. ప్రతివాడు బుర్రను ఉపయోగించు అంటున్నాడు. నా దగ్గర లేని దానికి నేనేం చేసేదిరా? నా మధుమతి నన్ను వదిలిపెట్టి వెళ్ళాక నా జీవితంలో అన్నీ పోయాయిరా. మధు అమ్మ ఇచ్చిందండి. అమ్మా మధు, ఏంటిది? వచ్చేసావా? రాలేదు, రప్పించారు. నాన్న అమ్మ కొంట్లో బాలేదని అబద్ధం ఎందుకు చెప్పా? అలా చెప్పకపోతే నువ్వు రావని. ఇలా అబద్ధాలు ఆడబట్టే ఆడపిల్లని నేను పుట్టాను. ఆడపిల్లవి కాబట్టేనే మా ఆదుర్దా. ఒక్కగానొక్క ఆడపిల్లవి, పుట్టిన దగ్గర నుంచి ఒక్క రోజు కూడా నిన్ను విడిచి ఉండలేదు. అలాంటిది రీసెర్చ్ అని అడవులకెళ్ళి రోజుల తరబడి అక్కడుంటే మాకెంత దిగులుగా ఉంటుందో చెప్పు. కరెక్టేనమ్మా, కానీ ఇప్పుడు చూడు, వెళ్ళిన పని పూర్తి కాకుండానే తిరిగి రావాల్సి వచ్చింది. అయితే మళ్ళీ అడవికి వెళ్లాల్సి వస్తుందన్నమాట. నువ్వు వెళ్ళిరారా, అమ్మాయి రాదు గాని చంపేస్తారు. మళ్ళీ అడవి గడివి అన్నావంటే పొయ్యి పకోడీలు తీరా సత్యం. అలాగే బాబు. అది సార్ జరిగింది. ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం డెఫినెట్ గా ఆ తాళపత్రం. ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఇన్నేళ్లు నాగశాస్త్రం ఉందని నేను నమ్మినా ఆధారాలు చూపించలేకపోయాను. ఇవాళ నీ అనుభవంతో నా నమ్మకాన్ని ఈ ప్రపంచానికి నిరూపిస్తాను. గుడ్ మార్నింగ్ సార్. తాళపత్రాల్లో నిక్షిప్తమైన ఆ నాగశాస్త్రాన్ని నువ్వు సాధించగలిగితే ఓ కొత్త అధ్యాయాన్ని సృష్టించిన దాని అవుతావు. ఐ థింక్ ఇట్స్ యువర్ ఫోన్. మీరు అడిగిన బుక్ అండి. ఓ థ్యాంక్ యూ. హలో ప్రవీణ్, ఎప్పుడొచ్చా? నేను ప్రొఫెసర్ గారితో మాట్లాడుతున్నాను. ఇంట్లో ఉన్నావా? వచ్చేస్తున్నాను. పెట్టి ఫోన్. నేను ఐ అండర్స్టాండ్. ఓకే సార్, బాయ్. 1 minute. ఈసారి వచ్చేటప్పుడు నాగశాస్త్రంతోనే రావాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నమస్తే అంకుల్. రామ్మారా, ఊరెళ్ళావన్నారు, ఎప్పుడొచ్చావు? నిన్నే వచ్చాను అంకుల్. అలాగా. లక్ష్మి, వస్తున్నానండి. అమ్మాయి వచ్చింది. హలో ఆంటీ. ఏమ్మా బాగున్నావా? బాగున్నానంటీ. ప్రవీణ్ ఎక్కడ? ప్రవీణా ఢిల్లీ నుంచి ఇంకా రాలేదమ్మా. నాకు ఇంట్లో ఉన్నాన్ని ఫోన్ చేశాడే. నిన్న ఆట పట్టించడానికి అలా చేసుంటాడు. రామా లోపలికి వెళ్దాం. లేదంటే నేను మళ్ళీ వస్తాను. బాయ్. ఊరిని ఢిల్లీ విషయం బంగారంగాను ఇక్కడ అబద్ధం చెప్పి పిలిపించామని అమ్మాయి మా మీద చిందులు దొక్కుతుంది. ఇప్పుడు నువ్వు వచ్చావని తెలిస్తే ఎగ్గిరి గంతేస్తుంది. ఎందుకు సార్? ఎందుకంటే ఏమిటయ్యా, ఒక్కగానొక్క కూతురు, అదేదో పరిశోధనలని అడవికెళ్తే ఇక్కడ మాకు రాత్రిపూట నిద్ర పట్టద్దు. నేను మీ ఇంటికి వెళ్ళి వస్తున్నాను. నేను డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చాను నీకోసం. అమ్మా మధు, మీ ఇద్దరు మాట్లాడుతుండమ్మా, నేను గుడికి వెళ్ళి అమ్మని తీసుకొస్తాను. అమ్మ గుడికి వెళ్ళిందా? See you, ప్రవీణ్. ఓకే అంకుల్. ప్రవీణ్, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. పైకి మాట్లాడుకుందాం. మొత్తానికి నీ ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ పెద్ద అడ్వెంచర్ అన్నమాట. అడ్వెంచరసే కాదు, వెరీ థ్రిల్లింగ్ అన్నమాట. రియల్లీ? ప్రవీణ్, నిజంగా నాకు ఎదురైన అనుభవాలు, చూసిన విషయాలు, ఇట్స్ అన్బిలీవబుల్.
ఆ చేతికేంటిది? ఓ ఇదా తాయెత్తు. తాయెత్తా? ప్రవీణ్, నువ్వు చెప్తే నమ్మవు గాని శ్వేత నాకు నా మీద పగబట్టిందట. అందుకే ఒక స్వామి నాకు ఈ తాయెత్తు కట్టారు. అంటే నువ్వు నమ్ముతున్నావా? మీ అమ్మ పుట్టలో పాలు పోస్తున్న క్లాస్ పీకదానివి ఈ తాయెత్తు కట్టుకున్నావంటే నీలో చాలా మార్పు వచ్చింది. మార్పని కాదు ప్రవీణ్. నువ్వు స్కాలర్వి, ఎవరన్నా చూస్తే అసహించుకుంటారు. ముందే తీసేయి. నేను తిను. నీలా చదువుకున్న అమ్మాయికులు ఉండబట్టే స్వాములు బ్రతికేస్తున్నారు. అయినా నేను కావాలా తాయెత్తు కావాలా? నువ్వే కావాలి. అయితే దాన్ని తీసేయి. ఒకవేళ పావు వస్తే? నేనున్నాగా. ఏ నువ్వుంటే పావు రాదా? రాదు. ఎందుకని? నేనే ఆ పామును కదా. స్టాప్ జోకింగ్ యార్. హాయ్. ఇంటికి వెళ్తే నువ్వు వచ్చి వెళ్ళామని చెప్పారు. వెంటనే వచ్చేసాను. మధు ఏమైంది? మధు మధు వాట్ హ్యాపెండ్? మధు ఏమైంది? మధు ఏమైంది? మధు ఏంటమ్మా ఏమైంది? ఏం లేదమ్మా, కొంచెం కళ్ళు తిరిగా అంతే. పిచ్చి తల్లి. అసలు అడవి నుంచి రాగానే దిష్టి తీయకపోవడం నా తప్పు. ఉండు దిష్టి తీస్తాను. మా మధు అమ్మా, నువ్వేదో దాస్తున్నావు కదా, చెప్పు. నథింగ్ ప్రవీణ్. ప్లీజ్. నీ దగ్గర దాస్తాను నేను. లేదు సార్. ఏమైందమ్మా? నాన్న, అమ్మా. నేను సార్తో కొంచెం పర్సనల్ గా మాట్లాడతాను. అలాగేనమ్మా. ప్రవీణ్, ఒక 5 minutes. మధు, ఎట్టి పరిస్థితిలోనూ ఆ తాయెత్తు మాత్రం తీయద్దు. అలాగే సార్.
ఇదేంటి ఈ టైంలో ఎక్కడున్నా? మధు ఏమైంది నీకు? మధు నేను చూసాను ఇక్కడ మధు ఇంత పెద్ద పుట్ట ఉంది. అది మధు పాము లేదు ఇక్కడ. నేను చూసాను. మధు మధు ప్లీజ్ మధు